ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 2020 సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఈ నెల 10వ తారీఖున. మరి ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అదేంటో వీడియోలో తెలుసుకుందాం. ఆంగ్ల నూతన సంవత్సరంలోని తొలి నెలల్లో భారతదేశంతో పాటు యూరోప్, ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలలో కూడా చంద్రగ్రహణం స్పష్టంగా కనిపించనుంది. 2020 సంవత్సరంలోని తొలి నెల అయిన జనవరి 10వ తేదీన ఈ చంద్రగ్రహణం ప్రారంభమవనుంది. ఈ గ్రహణం సుమారు 4 గంటల పైగా ఉంటుంది. ఇది జనవరి 10వ తేదీ రాత్రి 10:37 గంటలకు ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి ఇంగ్లీష్ కాలమాన ప్రకారం జనవరి 11వ తేదీ 2:42 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణం ఈసారి తొలిసారిగా మన దేశంలో ముందుగా కనిపించనుంది. ఈ గ్రహణం పూర్తయ్యాక జూలై 5వ తేదీ మరియు నవంబర్ 30వ తేదీన జరుగుతుంది. చంద్రగ్రహణం మీ రాశి చక్రంపై ఎలా ప్రభావం చూపుతుందో మరియు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. మరి ముందుగా మేషరాశి వారికి చంద్రగ్రహణం మేషరాశి ప్రజలకు చాలా అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల వారి శక్తి పెరుగుతుంది. కానీ ఈ చంద్రగ్రహణ సమయంలో కుటుంబంలోని ఎవరో ఒకరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇక వృషభ రాశి, ఈ రాశి వారికి చంద్రగ్రహణం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి. వీరు ఆర్థిక నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరితోనైనా చర్చలో పాల్గొంటే ఆచితూచి మాట్లాడితే చాలా మంచిది. ఇక మిథున రాశి, చంద్రగ్రహణ సమయంలో మిథున రాశి వారికి ఒక విశేషం ఉండబోతుంది. ఎందుకంటే చంద్రుడు మిథునంలో ఉండబోతున్నాడు. ఈ గ్రహణం ప్రభావాలు ఈ రాశి చక్రంపై ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల వీరు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాక మిథున రాశి వారికి చంద్రగ్రహణం మంచిది కాదు. వారు మానసిక ఒత్తిడి లేదా కుటుంబ కలహాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక కర్కాటక రాశి, చంద్రగ్రహణం కర్కాటక రాశి వారిని కూడా బాగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశం ఉంది. మీరు కూడా ఎలాంటి కారణం లేకుండా ప్రయాణించవలసి ఉంటుంది. ఇక సింహరాశి, చంద్రగ్రహణం సింహరాశి చక్రాల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా నిధులు పొందడానికి అనేక కొత్త వనరులు కూడా వస్తాయి. ఇక కన్యరాశి, ఈ సంవత్సరంలో వచ్చే మొదటి చంద్రగ్రహణం వల్ల కన్యరాశి వారికి మిశ్రమ ప్రభావాలను చూపుతుంది. ఈ కాలంలో వారి ఆరోగ్యాన్ని చూసుకోవాలని, మరి ఎలాంటి నిర్లక్ష్యాన్ని అయినా నివారించాలని వారికి సూచించబడుతుంది. ఇక తులారాశి, ఈ రాశి వారికి చంద్రగ్రహణం వల్ల ఎలాంటి ప్రత్యేకత ఉండదు. పైగా మీ పనిని కూడా చెడగొడుతుంది. మీ కుటుంబ జీవితంలో కూడా గందరగోళంగా ఉంటుంది. మీరు మీ ఇంటి సభ్యుడితో వివాదం కూడా పెంచుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి, చంద్రగ్రహణ సమయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ప్రయాణించే సమయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. ఇక ధనుసు రాశి, ఈ ఏడాదిలో వచ్చే తొలి చంద్రగ్రహణం ధనుసు రాశి వారి రిలేషన్షిప్ పై ప్రభావం చూపవచ్చు. మీ కుటుంబం లేదా మీ వ్యాపార భాగస్వామితో గొడవ జరగవచ్చు. ఇక మకర రాశి, ఈ చంద్రగ్రహణం మకర రాశి వారికి చాలా మంచిది. వీరు శత్రువును సులువుగా ఓడిస్తారు. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక కుంభరాశి, ఈ రాశి వారికి చంద్రగ్రహణం చాలా పవిత్రంగా ఉంటుంది. సంబంధ విషయాల్లో సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం చాలా గందరగోళంగా ఉంటుంది. ఇక మీనరాశి, ఈ రాశి వారి చంద్రగ్రహణం నుండి మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో వీరి ఆరోగ్యం క్షీణిస్తుంది. కానీ మీరు వ్యాపారంలో మంచి లాభాలను చూస్తారు. అయితే భూమి లేదా ఆస్తికి సంబంధించిన లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, మరి 3 రాశుల వారికి లాభంగా ఉంది ఆర్థిక విషయాల్లో. అలాగే మిగిలిన రాశుల వారికి తాత్కాలికంగా ఉంది. మరి 10వ తారీఖున చంద్రగ్రహణం తప్పకుండా మీరు స్పష్టంగా చంద్రగ్రహణాన్ని భారతదేశంలో మొట్టమొదటిగా చూడొచ్చు. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.